చిన్న సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీలో చాలామందికి చాలా అవకాశాలు వస్తాయి. మన ఇండస్ట్రీ మెరుగుదలకి చాలా ఇంపార్టెంట్ చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు గట్టిగా ఉంటే ఒక 20 ఉంటాయి. 20 వల్ల బతికేది ఒక 400 మంది, 500 మంది. చిన్న సినిమాలు ఒక 150 దాకా ఉంటాయి కాబట్టి ఇట్ల వల్ల బతికేది 1500 మంది, 2000 మంది బతుకుతారు కాబట్టి చిన్న సినిమాలు ఎప్పుడూ బాగా ఆడాలని కోరుకుంటా. ఈ మా ఊరి మహర్షి అనే సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక దర్శకుడు తన ప్రతిభ నిరూపించుకోవడానికి తానే నిర్మాతగా మరి తీస్తున్న ఈ మా ఊరి మహర్షి డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడియో చాలా బాగుంది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ బాగా చేశారు. ముఖ్యంగా నాకు చివరి పాట, అన్ని పాటలు బాగున్నాయి, చాప మీదకి అది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. రాంప్రసాద్ అని అన్నాడు, నీ స్టైల్ సాంగ్ వస్తుంది చూడు అని కాశీ అనుకుంటాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. లిఖిత మూవీ మేకర్స్ వారు నిర్మించిన మా ఊరి మహర్షి ఇవాళ ఆడియో రిలీజ్. నిజంగా విశ్వ అండ్ సుబ్బు బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఆడియో చాలా బాగుంది. అలాగే మా దర్శక నిర్మాత కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా తను చేసుకుంటున్న నిర్మాత, అంటే తన కథ మీద ఎంత నమ్మకం లేకపోతే తన నిర్మాతగా మారాడో మా ఊరి మహర్షి ద్వారా తెలియజేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఊరి మహర్షి మంచి సమోసా లాంటి సినిమా అయి ఉంటుంది. ఎందుకంటే బయట వర్షం కురుస్తూ ఉంటే సమోసాతో స్వాగతం పలికారు. చిన్న సినిమాలకి 24 క్రాఫ్ట్స్లో అందరూ కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బతకాలంటే అందరి కోఆపరేషన్ అవసరం. అలా దానికి కోఆపరేట్ చేయడానికే దేవుడు నాకు యాక్టర్ అయ్యే అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. ఒక స్టోరీ స్క్రీన్ ప్లే నిర్మాత అనే కాకుండా యాంకర్గా కూడా ఆయనే చేసి ఫంక్షన్ చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేశాడు. షణ్ముఖ శ్రీనివాస్, ఆయన అభినందిస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడి మంచి సినిమా తీసుకుంటాడు అనుకుంటున్నాను. అలాగే విశ్వ సుబ్బు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, సాంగ్స్ బాగున్నాయి. నాకు కూడా లాస్ట్ సాంగ్ చాలా బాగా నచ్చింది. వెన్నెల శ్యామ్, అభినయ్ శ్రీనివాస్, ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టీమ్కి నాకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నన్ను ఐటీ గురించి కానీ ఐటీఎస్ గురించి కానీ మాట్లాడడం అంటే చాలా మాట్లాడగలను, కానీ రిగార్డింగ్ మూవీస్ ఐ మే నాట్ బి ఏబుల్ టు టాక్ మచ్. ఎనీవే, ఐ విష్ ఏ గ్రాండ్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ అండ్ ఐ విష్ ఏ బ్రైట్ ఫ్యూచర్ టు మిస్టర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈ ఒక్క మూవీ సాంగ్స్ అనే కాకుండా నేను వాళ్ళ వేరే కంపోజిషన్స్ కూడా విన్నాను కాబట్టి ఐ నో దేర్ కంపోజిషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బాగా చేస్తారు. అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అందరూ ప్రాబ్లీ ఎప్పుడో ఒకసారి అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మీరు లేచగానే సన్ రైజ్ మీరు చూస్తారు. ఆ సన్ రైజ్ చూసినప్పుడు మీకు అయ్యే అనుభూతి వీళ్ళ ఏ కాంపోజిషన్ విన్నా మీకు అదే ఫీలింగ్. సో ఐ సిన్సియర్లీ హార్ట్ఫుల్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మా ఈ మూవీకే కాకుండా ప్రతి మూవీ కూడా నా దగ్గర నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మై విషెస్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇట్స్ గుడ్ అండ్ దీంట్లో 5 సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ 1 ఒక బిట్ సాంగ్ ఉంది. అండ్ ఇలాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ అలాట్. ఇంకా మూవీ చూసి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇందులో 4 సాంగ్స్ అండ్ ఒక బిట్ సాంగ్ రాశాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మా సీనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన దగ్గరుండి మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్ని రకాల పాటలు, సెంటిమెంట్ పాట కానీ, డ్యూయట్ కానీ, ఫాస్ట్ నెంబర్స్ కానీ అన్ని రకాల పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా తన దగ్గరుండి మాతో రాయించుకున్నారు. మంచి అవుట్పుట్ వచ్చింది. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ ఆడియోని మరియు సినిమాను పెద్ద విజయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాత శ్రీ పాండు ముదిరాజు గారికి, అలాగే మా బాబాయ్ గారికి, నా మిత్రుడు శ్రీ రామకృష్ణ గారికి ఈ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే, నా సినిమా, నా మొదటి సినిమా ఇంతమంది పెద్దల సమక్షంలో, అందులో చాలా హిట్ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు రిలీజ్ చేసినటువంటి సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం ఒకటైతే, నా మిత్రులు విషు సుబ్బు వారిని నా సినిమా ద్వారా పరిచయం చేయడం అన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశాను, పెద్దవాళ్ళతో పనిచేశాను, అలాగే కొత్త వాళ్ళతో పనిచేశాను.
పెద్దవాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, పంక్చువాలిటీ, డెడికేషన్ ఏమాత్రం వాళ్ళ అట్లీస్ట్ 50%కు తగ్గకుండా ఏమాత్రం తగ్గకుండా అంత సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లాగా పనిచేసి నాకు ఎంతో కోఆపరేట్ చేసి నేను ఎంత విసిగించిన వాళ్ళు ఓపికగా చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మ్యూజికేనా మేమేం తక్కువ అన్నట్టు గోరింటాకు, సింహ అండ్ రీసెంట్లీ కబడ్డీ భీమిలి కబడ్డీ సో సక్సెస్ఫుల్గా రైటర్గా పేరు పొందిన అభినయ్ శ్రీనివాస్ ఇందులో 5 చక్కటి సాంగ్స్ రాశారు. అలాగే మిత్రుడు బెన్నెల శ్యామ్ గారు సాంగ్ రాశారు.